మాకు ఈ బ్యారేజ్ గురించి ప్రపోజల్ ఒకటి మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు ప్రపోజల్ పంపించినారు. వ్యాప్కోసు ఒక ప్రపోజల్ ఇచ్చారు. దాన్ని మేము స్టడీ చేసి అది నాట్ ఫీజబుల్ అని మేము రాసాం. కారణం ఏంటంటే మనం ఓపెన్ కెనాల్ తవ్వలేము, టన్నల్స్ తవ్వలేము. అది ఎందుకంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, తర్వాత అండర్ గ్రౌండ్ ఇది కూడా ఓపెన్ కాస్ట్ మైన్స్ కాకుండా అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండింటి మూలంగా మనము కెనాల్ తవ్వలేము, టనలు చేయలేము. కాబట్టి ఇది నాట్ డిజైరబుల్ అని రాశాం మేము రిపోర్ట్లో. కానీ అట్ ది సేమ్ టైం హనుమంతరావు గారి కమిటీ ఒకసారి రికమెండ్ చేసినారు, గోదావరి మీద నెంబర్ ఆఫ్ బ్యారేజెస్ కట్టండి అని కూడా వాళ్ళు రాశారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము 100 మీటర్స్ కాదు 105 మీటర్స్ కూడా మేము రికమెండ్ చేసాం మేడిగడ్డ కట్టమని. అదే రిపోర్ట్లో ఉన్నది, మొత్తం చదివితే అదే అర్థమవుతుంది. ఒక్కటే ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేది నాట్ పాసిబుల్ కాబట్టి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా 3 బ్యారేజీలు వచ్చినాయి. మన అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజు 2 కట్టుకొని రివర్లోనే తీసుకుపోయినాం వాపర్ రిటర్న్ అప్ టు ఎల్లంపల్లి. సో అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఇప్పటికీ ఈ బ్యారేజెస్లు వెలాసిటీ డిసిపేషన్కు కొద్దిగా మోడల్ స్టడీ చేసి ఆ రికమెండేషన్కు తగ్గట్టుగా రిపేర్ చేసినట్టయితే వాటినే 5 డీస్ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఐదాన్ టుడే కూడా వాటినే మనకు కావలసిన పంపింగ్ లెవెల్కి ఎంతైతే ఉంటుందో ఆ లెవెల్స్ ప్రకారం మెయింటైన్ చేస్తూ ఇప్పుడు కూడా ఆ పంప్ హౌస్ను వాడుకోవచ్చు, నీళ్ళను పంప్ చేయొచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాదు. ఆ మాట ఇదివరకు కూడా ఒక 6 నెలల కిందనే చెప్పాను, కానీ ఎవరు దాన్ని గమనించినట్టు లేరు. నేను దాని మీద స్టడీ చేశాను. వాళ్ళు ఎఫ్ఆర్ఎల్ కండిషను మినిమం డ్రా లెవెల్స్ కూడా చూశాను. దాన్ని ఒకవేళ డైలీ 1 TMC పంపు చేయగలుగుంటే దానికన్నా ఇంకో 1 మీటర్ తక్కువ కూడా మెయింటైన్ చేస్తూ ఆ బ్యారేజెస్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇది నా సూచనగా దీన్ని ఇమ్మీడియట్గా వాడుకోవాలంటే, తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి మనకు శరణ్యం. కృష్ణా మీద నమ్మకాలు పోయినాయి కాబట్టి గోదావరి మీద మనకు అబండెంట్ ఆఫ్ వాటర్ ఉన్నది, ఎంతైనా తీసుకోవచ్చు. 3 TMC కూడా మేము రికమెండ్ చేశాము. పంప్ హౌస్లు కట్టేటప్పుడు తర్వాత కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే దాన్ని ప్రొవిజన్ పెట్టాలంటే అప్పుడు ఆ ఎస్టిమేట్లో ఆ ప్రొవిజన్ పెట్టుకొని డివైడ్ చేసుకోవడం జరిగింది. సో 3 TMC కూడా ఆ 3 పంప్ హౌస్లు కూడా చేయడం జరిగింది. 4వ పంప్ హౌస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు, ఏది ఎల్లంపల్లి నుంచి కూడా. సో దాని మూలంగా మనకు రైపీరియన్ రేట్స్ వస్తున్నాయి. రేపు ఎప్పుడు ముందు కూడా ఇబ్బంది రాకుండా, ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పారు రైపీరియన్ రేట్స్ కాపాడుకోవడానికి 3 TMC పెట్టామన్నారు. ఆ డిజైన్ అప్పుడే పంప్ హౌస్లు కూడా మేము 3 TMCకి ప్రొవిజన్ చేయించాం. దాన్ని ఒప్పుకున్నారు, చేశారు. సో ఇది 5 డీస్గా తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి శరణ్యము. ఇప్పుడు 5 డీస్ కూడా వాటిని డైలీ 1 TMC కూడా వాడచ్చు. మినిమం డ్రాడౌన్ లెవెల్ తర్వాత రిసీడింగ్ పడ్డప్పుడు రిజర్వాయర్ కూడా అవసరం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఒక మేడిగడ్డకే కాస్త ప్రాబ్లం ఉంది, అన్నారం సుందిళ్ళకి అటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ నీళ్ళు రావు, చాలా ఇప్పుడు రేర్గా వస్తాయి. అటువంటిప్పుడు ఆ మినిమం డ్రాడౌన్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. ఇది నా సూచన. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం సరైన పంపింగ్ చేసుకుంటే నీటి కరువు ఉండదు. థ్యాంక్ యూ. వారు చెప్పిన దానిలో ఒక చిన్న క్లారిటీ, 1 TMC ఎత్తి పోసుకోవచ్చు అని చెప్పారు.